హాయ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ 17థ్ జనవరి ఫ్రైడే ఎలా ఉంటదో చూద్దాం మార్కెట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేందంటే గిఫ్ట్ నిఫ్టీలో మనకి ఈ ఏరియాను ఆల్రెడీ టచ్ చేసిందనమాట. టచ్ చేసి ఇలా ఎళ్ళేసి మార్కెట్‌లో టచ్ చేసి ఆల్రెడీ మనం చాంప్ కట్ చేసింది 50 మినిట్స్‌లో. 50 మినిట్స్‌లో దీన్ని కూడా బ్రేక్ చేసి పడేసిందనమాట యాక్చువల్‌గా. ఓకేనా? దీన్ని బ్రేక్ చేసి ఇలా ఉంది రెడీగా ఉందనమాట మార్కెట్‌లో. ఇన్ కేస్ మళ్ళీ ఫ్లాట్‌గా ఓపెన్ అయితది మనకు మార్కెట్. ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఇక్కడికెళ్తదనమాట. ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకు 1 మినిట్ 11 చేంజ్ కట్టిస్తే అక్కడి నుంచి తీసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ టైమ్ ఇది ఎక్స్‌పెక్ట్ చేయరు. మార్కెట్ నుంచి కిందకొచ్చేస్తారు. ఓకేనా? ఈడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనీ మినిమం రియాక్షన్ ఉంటది మళ్ళీ పైకిలా. ఓకేనా? ఇలా ఉంటది. లేకపోతే ఇది బ్రేక్ చేసి కూడా పడేయొచ్చనమాట కిందకి. మీరు చూసుకోండి అక్కడ మార్కెట్‌లో ఏం జరుగుతుందనేసి. ఓకేనా? ఇది మార్కెట్‌లో మనకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేలో పెట్టుకొని చూస్తాం. డేలో ఏందంటే ఏముంటదంటే మనకి సీఆర్‌టీ మెథడ్ ప్రకారంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగచ్చు అని చెప్పేసి. దీనొక హైని, లోని మార్క్ చేసుకుందాం మనం మార్కెట్‌లో. ఓకేనా? ఇది హై, లోని. ఇప్పుడు మార్కెట్ ఏందంటే ఇలా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యేసి, ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యేసి, ఇక్కడికెళ్ళి ఇది సప్లై తగిలేసిన తర్వాత దీన్ని స్వీప్ చేసుంటారు. దీన్ని స్వీప్ చేస్తారు. స్వీప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడి నుంచి డ్రాప్ అయితుందనమాట. ఓకేనా? మనకిది ఆల్రెడీ వచ్చి మన నిఫ్టీ వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయిందనమాట. బట్ గిఫ్ట్ నిఫ్టీలో వచ్చి ఇది ఇంకా 20 అవర్స్ జరుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ కిందకొచ్చేసారు ఇక్కడికి. కిందకొచ్చి దీన్ని స్వీప్ చేసి పెట్టుకున్నారనమాట రెడీగా మార్కెట్‌లో. ఓకేనా? వాళ్ళకి నెక్స్ట్ టార్గెట్ ఏందంటే ఈ కిందున్న లో అనమాట మార్కెట్‌లో. ఓకేనా? ఇది ఉంది కదా! ఈ లో వాళ్ళ టార్గెట్ దీన్ని వచ్చి పక్కా లేపుతారనమాట. ఓకేనా? సో, మనకి మన నిఫ్టీ కన్నా గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎగ్జాంపుల్‌కి చూపెడతా ఇప్పుడు మీకు అసలు ఏం జరుగుతుంది మార్కెట్‌లో. ఓకేనా? అవని చెప్పేసి గిఫ్ట్ నిఫ్టీలో. ఇది చూసారంటే మనకు ఆల్రెడీ స్వీప్ చేశారు నిన్నే. ఓకే. నిన్నే చేసేసారు స్వీపు. ఇప్పుడు నెక్స్ట్ మనకి సీఆర్‌టీ మెథడ్ పరంగా మనకి ఎంట్రీ మోడల్ అది మీకు మా స్టూడెంట్స్‌కి తెలుసు ఎలా తీసుకోవాలని. మీకు తెలియకపోతే క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడేంటంటే మనకి ఇక్కడ స్వీప్ చేస్తున్నారు మార్కెట్‌లో. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏందంటే ఈ యొక్క లో ఉంటది మార్కెట్‌లో. ఈ యొక్క లోని పక్కా వచ్చి లేపుతారు ఈరోజు. ఓకేనా? అది లేపడానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్‌లో మళ్ళీ ఇక్కడ పైకెళ్ళేసి ఇక్కడ ఫేవరబుల్ గ్యాప్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి మనం ఎంట్రీస్ అనేది కొట్టినామంటే నెక్స్ట్ టైమ్ ఇది ఎక్స్‌పెక్ట్ చేయరు. మినిమమ్ ఇలా ఒక చిన్న పుల్ బ్యాక్ ఉంటదనమాట పైకి. ఓకే. దాని తర్వాత మళ్ళీ కిందకొచ్చి దీన్ని పక్కా లేపుతారన్నమాట ఈ లోన్. ఓకేనా? ఇది చాలా పెద్ద పాయింట్స్ ఉన్నాయి. మనం తీసుకున్న చాలా పెద్ద ట్రేడ్ అనమాట ఇది. ఓకేనా? ఇంకా మనం దీన్ని లో టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. మార్కెట్‌లో ప్రెజెంట్ 15 మినిట్స్‌లో మనకి ఏం జరగడానికి ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మనకేందంటే మీకు మా స్టూడెంట్‌కి నేను చెప్పి అనమాట. ఓకేనా? మా గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి. ఓకేనా? అదేం చెప్పింటానో చూపెడతాను మీకు ఫోటోస్‌లోకెళ్ళి. నిన్న స్క్రీన్ షాట్ పెట్టింటా మీకు. ప్రీవియస్ వీడియో కూడా నేను చూపెట్టాను మీకు. ఇక్కడ మనకి మార్కెట్‌లో 1 అవర్‌లో వచ్చి డౌన్ టౌన్‌లో కిందకొస్తుంది. మళ్ళీ లోయర్ హైలోకి మళ్ళీ పైకెళ్తారు అని చెప్పాననమాట. ఇక్కడ లోయర్ హైని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే మార్కెట్‌లో ఎప్పుడైతే మనకి 15 మినిట్స్ చేంజ్ జరుగుతుందో మనకి అప్పుడు లోయర్ హై అనేది కన్ఫర్మ్ అయితుందన్నమాట మార్కెట్‌లో మనకి. ఓకేనా? ఇప్పుడు మనకి 15 మినిట్స్‌లో కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట ఇది చేంజ్ కట్ అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇదేంటంటే మనకి లోయర్ హై అనమాట ఇది. ఓకేనా? లోయర్ హై ఇది మనకి మార్కెట్‌లో. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్‌లో లో ఫామ్ నుండి కిందకొస్తారు పక్కా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో మనకి చేంజ్ కట్ జరిగిపోయింది మార్కెట్‌లో 15 మినిట్స్‌లో. మా స్టూడెంట్స్ తెలుసనమాట. 3 టైమ్ ఫ్రేమ్‌లు ఒకే డైరెక్షన్‌లోకెళ్తే మార్కెట్ ట్రెండింగ్‌లా ఉంటదనమాట. అవన్నీ చెప్పి మనకు తెలిసుంటది. వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? మనకి చేంజ్ కట్ ఇక్కడ జరిగింది. దాని తర్వాత మనకి ఇక్కడ సప్లై ఉందనమాట. ఈ సప్లై. మార్కెట్‌లో ప్రెజెంట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న లిక్విడ్ ఉంది కదా! ఈ లిక్విడ్ మార్కెట్‌లో ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇలా పైకెళ్తారు మార్కెట్‌లో. ఓకేనా? ఇది అప్ సైడ్‌కెళ్తారు. బట్ అప్ సైడ్‌కి మీరు ఎళ్ళకండి కొంచెం డేంజర్ అనమాట. ఎళ్ళినా గాని తక్కువ లాట్‌లోకెళ్ళండి. ఓకేనా? దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మీరు ఎక్కువ లాట్ వాడొచ్చు. ఇది కొంచెం ఎక్స్‌ట్రీమ్ కాబట్టి మీరు ఇక్కడి నుంచి కొద్దిగా పెద్ద ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట మార్కెట్‌లో. ఓకేనా? ఇది మొత్తం పెద్ద ఫాల్ ఉంటది ఇక్కడి నుంచి. మీరు మర్చిపోకుండా ఇక్కడేమన్నా మీకు 1 మినిట్‌లో ఓకేనా? ఈ ఫేవరబుల్ గ్యాప్ నుంచైనా సరే, లేకపోతే ఈ పైనున్న సప్లై నుంచి అయినా సరే ఓకేనా? 1 మినిట్ 11 చేంజ్ కొట్టేస్తే మీరు తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ టచ్ చేసారు కాబట్టి మార్నింగ్ టచ్ చేసారు అనుకుంటున్నాను. ఓకే. చూద్దాం. ఓకే. టచ్ చేసారంటే ఇక్కడి నుంచి ఇక్కడ దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయరు నెక్స్ట్ టైమ్. ఓకే. దీన్ని పగలగొట్టేస్తారు. నెక్స్ట్ టాప్ పాయింట్ ఎక్కడ ఉంటదంటే వాళ్ళకి ఈ యొక్క లోన్ లేపుతారన్నమాట పక్కా. ఓకేనా? ఇది లో ఉంది కదా! దీన్ని లేపుతారు. ఎందుకంటే సీఆర్‌టీ మెథడ్‌లో మనకు ఆ లోన్ లేపాలి కాబట్టి లేపేస్తారన్నమాట దాన్ని వచ్చి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లిక్విడ్ సిట్టింగ్ ఉంది కాబట్టి కింద ఇక్కడ లిక్విడ్ సిట్టింగ్. ఇక్కడ ఉంది కాబట్టి మినిమమ్ ఈ డిమాండ్ నుంచి మళ్ళీ ఒక చిన్న రియాక్షన్ ఉంటది మన మార్కెట్‌లో. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 1 మిలియన్ చేంజ్ కొట్టేస్తే మీరు ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటది. ఇన్ కేస్ ఇవ్వకపోతే అది బ్రేక్ చేసేస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ డ్రాప్ అయింది కదా! డ్రాప్ అయినప్పుడు మనకి ఎక్కడో ఏదో ఫార్మ్ అయితుంది. సప్లై అలా ఫార్మ్ అయితుంది. అక్కడికెళ్తారు మార్కెట్. మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అవుతారన్నమాట మార్కెట్. ఓకేనా? సో, మనకి ఎంట్రీస్ అనేది మనకి చాలా వస్తూ ఉంటదన్నమాట. వెయిట్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకేనా? వెయిట్ చేసి తీసుకోవాలి. చాలా మంది ఎలా తీసుకోవాలంటే చెప్పేది అర్థమవుతుందో లేదో తెలియట్లేదు చాలా మందికి. ఓకేనా? మా స్టూడెంట్స్‌కి అయితే అర్థమైతది. అసలు నేనేం చెప్పదలుచుకుంటున్నానో ఏంటి అనేసి. ఓకేనా? మీరు నేర్చుకోవాలనుకుంటే ఎంట్రీస్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు మన నార్మల్‌గా ఏందంటే సేమ్ మనకి ఇది వచ్చి గిఫ్ట్ నిఫ్టీలో వచ్చి మనకేందంటే ఆల్రెడీ తగిలేసారు ఇక్కడ. ఓకేనా? సప్లై అనేది పైనుంది. బట్ ఆ ఫేవరబుల్ గ్యాప్ నుంచి మనం తిరిగేసారన్నమాట మార్కెట్‌లో. మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ ఫిక్స్ అయిపోయింది మార్నింగ్. ఓకేనా? బట్ మనకి ఇక్కడ చూద్దాం మన ఇండియన్ మార్కెట్‌లో. మన ఇండియన్ మార్కెట్‌లో ఇంకా అది చాలా మందికి తెలీదన్నమాట. గిఫ్ట్ నిఫ్టీ చూడకుండా దీన్ని మాత్రం పెట్టేసుకుంటారు. అప్పుడు మనం ఏమనుకుంటారు? ఇది ఎటు పోతుందో మనకే అర్థం కాదు ఇప్పుడు. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు మనకు క్లారిటీ ఇచ్చేసింది. ఏమనేసి ఆల్రెడీ తగిలేసి కిందకి వచ్చేసారు మార్కెట్‌లో ఇలాగ కిందకి వచ్చేసారు ఇక్కడ. ఓకేనా?
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చిన్న సప్లై ఉంది కాబట్టి ఆ సప్లై కోసం వెళ్తారు. మనోళ్ళు కూడా ఇక్కడ నుంచి ఈ సప్లైకి వెళ్తారన్నమాట. ఇక్కడ నుంచి ఇది రెండు ఒకేసారి 1 ప్లస్ తీసుకున్నామంటే ఇంక వెళ్తా ఉంటది కిందకి. దీన్ని లేపుతారన్నమాట ఎత్తుకొచ్చి. ఓకేనా. సో ఇది పెద్ద ఎంట్రీ అనమాట. దాదాపు ఒక 200 పాయింట్స్ ప్లస్ ఉన్నది మనకి ఎంట్రీ. ఓకేనా. 300 పాయింట్ల దాకా ఉంది. ఓకేనా. తీసుకుంటే క్యాపిటల్ డబుల్ అవుతుంది ఊరికేనే. ఓకేనా. మనకి చూసారంటే మా స్టూడెంట్స్ కూడా చిన్నగా ఈ చిన్న సైడ్ వేస్‌లో కూడా ఎంట్రీస్ తీసుకొని మంచి ప్రాఫిట్లు ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే డైరెక్షన్ తెలుసు వాళ్ళకి ఇలా చేయండి. నేను కూడా తెలుగులో కూడా పెట్టాను. ఇలా ఒక ఎంట్రీ, ఇలా ఒక ఎంట్రీ, మళ్ళీ పైనుంచి కిందకి ఒక ఎంట్రీ అని చెప్పేసి. అలా మీకు సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఏమైనా చేయగలుగుతారు. ఓకేనా. సబ్జెక్ట్ లేకపోతే మీరు ఏం చేయలేరు. ఓకేనా. మీరు ఎంత నేర్చుకున్నా గానీ సబ్జెక్ట్ లేకపోతే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇవన్నీ గీసి పెట్టంటే మీకు అర్థం కాకుండా పోవచ్చు. ఏంట్రా గీసి పెట్టేది అని చెప్పేసి. బట్ మా స్టూడెంట్స్‌కి అర్థమయ్యేది ఏంటి ఓకేనా. మీరు కూడా ఒకసారి ఎవరో స్టూడెంట్స్ చూస్తున్నా గానీ మీరు దీన్ని ఒకసారి ఆపి ఇవి మొత్తం మార్క్ చేసి పెట్టుకోండి మీరంతా. ఓకేనా. లిక్విడిటీ ఏంటిది, బై సైడ్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ. ఓకేనా. మార్కెట్‌లో చిన్న ఫార్ములా ఏంది మనకి బై సైడ్ తీసుకుంటారు. మళ్ళీ సెల్ సైడ్ మళ్ళీ ఇక్కడ నియర్ బై వచ్చేద్దాం మనం ఇక్కడ. ఓకేనా. ఇవేదో మనకి ఇది బై సైడ్ లిక్విడ్ అనమాట. దీన్ని తీసుకుంటున్నారు మార్కెట్‌లో. ఓకేనా. మళ్ళీ సెల్ సైడ్‌కి వస్తారు. మళ్ళీ బైకెళ్తారు. మళ్ళీ డ్రాప్ అవుతారన్నమాట అట్లా. ఓకేనా. ఇలా జరగచ్చు మార్కెట్‌లో. చూద్దాం మార్కెట్‌లో ఏం జరుగుతుంది ఈ రోజు నుంచి. ఓకేనా. ఇంకోటి మనకి లో ప్రాబిలిటీని ఎందుకు గీసానంటే మార్కెట్‌లో మన వాల్యూ ప్రొఫైల్స్‌కి మార్కెట్‌లో ఏం జరగచ్చంటే ఒక్కొక్కసారి ఇక్కడ లిక్విడ్ ఉంది కదా మనకి. ఈ లోలో లిక్విడ్ చూపెడుతుంది ఒక నిమిషం. ఈ లో లిక్విడ్ ఉంది కదా. సో మార్కెట్ దీన్ని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇలా పైకి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇలా పైకెళ్ళి ఇది ఆల్రెడీ మిటిగేట్ అయింది కదా. ఇప్పుడు మిటిగేట్ అయింది కాబట్టి నెక్స్ట్ టైమ్ దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇలా పైకెళ్ళి ఈ సప్లై జోన్ పడడానికి అవకాశం ఉంటదన్నమాట. ఓకేనా. లేకపోతే ఇలా పైకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఈ లిక్విడ్ ఉంది కదా దానికోసము. ఇప్పుడు అంత దూరం పోతారా అంటే డౌటే అనమాట. మోస్ట్‌లీ ట్రేడింగ్‌లో ఉంది కాబట్టి మనకి ఇది 4 డేస్ మనకి సర్వీస్‌లో ఉంది కాబట్టి ఇది పక్కా కొంచెం పెద్ద మూవ్ వస్తది అనుకుంటున్నా ఈ రోజు. ఓకేనా. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుంది అనేసి. ఓకేనా. మీరు మిస్ కాకుండా వీడియోస్ అన్ని చూడండి. ఓకేనా. సో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది చాలా మ్యాటర్. మీరు తెలుసుకోకుండా ఊరికే ట్రేడ్ చేశారంటే మీరు స్టాప్ లాస్‌లు వేసుకొని మీరు జన్మకి మీరు ప్రాఫిటబుల్‌గా రాలేరు. ఓకేనా. మీరు సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఉంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారు. సబ్జెక్ట్ లేకపోతే ఏం చేయలేరు. ఓకేనా. నేను అప్‌కమింగ్ డేస్‌లో మీకు లైవ్ సెక్షన్ కూడా కండక్ట్ చేస్తాను. ఓకేనా. లైవ్‌లో మీకు ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఇంకా యూట్యూబ్‌లో లైవ్ పెడతాను మీకు అంతా. ఓకేనా. మీరు జాయిన్ అయ్యేసి మీరు కూడా నాతో పాటు ట్రేడ్ చేసుకుంటూ ఓకేనా మీరు చూడొచ్చు. ఓకేనా. సబ్జెక్ట్ ఇంకా డెప్త్ నేర్చుకోవచ్చు మీరంతా. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్.